సాయిరామ్. మనం 4వ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాసి యోగం మనం ఒక్కొక్క శ్లోకం చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అయితే మొన్న 34వ శ్లోకం అయింది, ఈరోజు 35వ శ్లోకం. నేను శ్లోకం చెప్తాను, శ్లోకం దాని తాలూకా మీనింగు వచ్చడం వీటితోనే నేను ఉంటాను. అయితే లాస్ట్లో ఏంటంటున్నాడంటే 34వ శ్లోకంలో భగవంతుడు ఇది ఏంటంటే కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఆయన మోహంలో ఉన్నాడు కనుక ఆ మోహం పోయే విధంగాను ఆయన ఒక్కొక్కటి గుచ్చి గుచ్చి చెప్తున్నాడు అన్నమాట ఆ విషయాలు. అయితే ఇప్పుడు అర్జునుడికే చెప్తున్నాడు. ఏంటంటున్నాడు లాస్ట్ శ్లోకంలో, నీవు జ్ఞానుల దగ్గరికి వెళ్ళు. ఎవరైతే జ్ఞానులో, ఎవరైతే తత్వజ్ఞానం గురించి తెలుసుకున్నారో వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళి ఆ జ్ఞానాన్ని నువ్వు తెలుసుకో. వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తావు? చాలా ప్రేమగా, అణువుగా, చక్కగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందు ప్రణామం చేస్తూ, వాళ్ళకి పాద నమస్కారాలు చేస్తూ, వాళ్ళకి సేవలు వచ్చి, నీలో ఎటువంటి కపటం లేకుండా భక్తి శ్రద్ధలతో వాళ్ళని నువ్వు ప్రశ్నించాలి. పరమాత్మ తత్వాన్ని చక్కగా నాకు బోధించండి అని నువ్వు ఆ పండితుల దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగినచో వాళ్ళు నీకు చెప్తారు. అప్పుడు వాళ్ళు ఉపదేశిస్తారు అనేసి లాస్ట్ శ్లోకంలో చెప్పాడు. అయితే ఈ శ్లోకంలో ఇప్పుడు అది 35వ శ్లోకంలో ఏంటంటున్నాడో అది మనం విందాం. యజ్ఞాత్వాన పునర్మోహం ఏవం యాస్యసి పాండవా ఏన భూతాని అశేషేణ ద్రక్షసి ఆత్మన అధోమయీ. చూడండి, యత్ జ్ఞాత్వా న పునః మోహం, అది యత్ జ్ఞాత్వా న పునః మోహం ఏవం యస్యసి పాండవా. పాండవ అంటే అర్జునుడికి చెప్తున్నాడు, ఓ అర్జున, యత్ జ్ఞాత్వ అంటే అక్కడ లాస్ట్ శ్లోకంలో ఏంటి, నువ్వు జ్ఞానుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బోధనలు విలు అంటున్నాడు. ఇక్కడ ఏంటన్నాడు, నువ్వు ఏదైతే తెలుసుకున్నావో ఆ జ్ఞానాన్ని నువ్వు ఎలా అయితే నువ్వు తెలుసుకున్నావో పాండవ, యత్ జ్ఞాత్వ అంటే దేనిని నువ్వు తెలుసుకున్నావు. పునః ఏవం మోహం అంటే పునఃమోహం. పునః అంటే మరలా నువ్వు ఇప్పుడు ఏదైతే నువ్వు మోహంలో ఉన్నావో మరలా నువ్వు మోహానికి లోనవ్వకుండా దాన్ని తెలుసుకో. నువ్వు మోహంలో నువ్వు లోనయ్యావు అంటే, నువ్వు మోహంలో ఉన్నావు అంటే నీలో ఉన్న అజ్ఞానం అన్నమాట. నీ అజ్ఞానంతో నువ్వు మోహంలో ఉన్నావు. అయితే ఈ అజ్ఞానం పోవడానికి నువ్వు ఎవరైతే తత్వజ్ఞానులు మహా ఋషులు ఉన్నారో ఆ జ్ఞానం కలిగిన వాళ్ళ దగ్గరికి నువ్వు తత్వజ్ఞానం గురించి తెలుసుకొని వాళ్ళ బోధనలు విను అనేసి లాస్ట్ జ్ఞానంలో ఎలాగైతే దీంట్లో ఏంటంటే ఏదైతే నువ్వు తెలుసుకున్నావో నీ మోహం మళ్ళీ రాకుండా నువ్వు చేసుకో. మరలా నువ్వు ఆ మోహంలో పడిపోకూడదు. అంటే వాళ్ళు బోధించే తత్వజ్ఞానం ఎలాంటిదో నువ్వు గ్రహించుకో. అయితే యజ్ఞాత్వా నా పునఃమోహం ఏవం యస్యసి అంటే నువ్వు అది మరలా ఈ మోహంలో పడకుండా నువ్వు పొందాలన్నమాట. యస్యసి అంటే పొందు పాండవ. ఏన తర్వాత రెండవది ఏంటంటే ఏన భూతాని అశేషాని. అశేషాని ఏంటి? అశేషాని అంటే
నిశ్శేషముగా, చాలా ఎక్కువగా భూతాన్ని, సమస్త భూతములు. ఇందులో నీకు దీని తాలూకా అర్థం ఏంటంటే, ఓ అర్జున, తత్వజ్ఞానం ఎరింగినిచో, నువ్వు ఎప్పుడైతే ఆ తత్వజ్ఞానం నువ్వు తెలుసుకున్నావో, మరలా ఇట్టి వ్యామోహంలో నువ్వు చిక్కుకోవడం, ఇంకా నువ్వు మళ్ళీ ఇలాంటి వ్యామోహంలో నువ్వు మళ్ళీ ఇంకా రావు. ఈ జ్ఞాన ప్రభావం ఎప్పుడైతే ఈ జ్ఞానం నువ్వు తెలుసుకున్నావో, సమస్త ప్రాణులు, ఏవైతే ప్రాణులు ఉన్నాయో, ప్రతి ప్రాణి, ఎన్ని ప్రాణులు ఉన్నాయో, ఇక్కడ కొన్ని కోట్ల తాలూకా ప్రాణులు ఉంటాయి. ప్రతి ప్రాణి కూడాను ఆత్మతో సంబంధం ఉన్నది. ప్రతి ప్రాణి భగవంతుని తత్వమే, భగవంతుని తాలూకా రూపమే, భగవంతుని తాలూకా శక్తియే. ఆ ప్రతి ప్రాణి, ఏ ప్రాణి చూసినా నువ్వు దాన్ని ఏంటి, దాని తాలూకా ఆత్మని నువ్వు చూడగలవు. ఆ తర్వాత ఇంకేంటి నువ్వు తత్వజ్ఞానంలో తెలుసుకుంటావు, ఇవన్నీ నువ్వు చూస్తావు. ఆ తర్వాత సచ్చిదానంద పరమాత్ముడు, ఎవరైతే పరమాత్ముడో, ఎవరైతే మహానుభావుడో, ఎవరైతే శక్తిమంతుడో, ఎవరి గురించి మనం మాట్లాడుకుంటున్నామో, అంటే ఆ భగవంతుడు తాలూకా రూపం నువ్వు చూడగలవు. దాన్ని నువ్వు ఎప్పుడైతే ఆ తత్వజ్ఞానం నీలో వచ్చిందో, అప్పుడు నువ్వు పరమాత్మను కూడా నువ్వు చూడగలవు అనేసి ఇందులో చక్కగా ఆయన చెప్తున్నాడు. అంటే ఇది నీవు మోహంలో పడవు. అయితే జ్ఞానులైన, ఎవరైతే జ్ఞానులు ఉంటారో, జ్ఞానులైన మహాపురుషుడు ద్వారా ఉపదేశించిన తత్వజ్ఞానాన్ని ఎప్పుడైతే ఆ మహాపురుషుల ద్వారా ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో, ఎప్పుడైతే తత్వజ్ఞానాన్ని తెలుసుకున్నావో, అప్పుడు పరమాత్మ స్వరూపాన్ని చక్కగా నువ్వు అనుభవపూర్వకంగా నువ్వు చూడగలవు అనేసి ఇందులో చాలా చక్కగా ఆయన ఉపదేశిస్తున్నాడు అన్నమాట. అయితే ఇక్కడ ఏంటి, అర్జునుడు మోహానికి గురై నేను యుద్ధం చేయను అన్నాడు. ఆ మోహం పోవడానికి భగవంతుడు ఇన్ని విధాలుగా చెప్తున్నాడు అనమాట. ఆ తర్వాత నువ్వు ఎప్పుడైతే యథార్థ జ్ఞానం నువ్వు తెలుసుకున్నావో, అప్పుడు నువ్వేంటి తెలుసుకుంటావు, నేనెవరు, అసలు నేనెవరు, నేను అర్జునుడినా, నాకు పేరు పెట్టారు అర్జునుడని, అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను అన్న భావన నీలో రావాలి. అంటే ముందు నీవెవరో నువ్వు తెలుసుకో. ఆ తర్వాత ఈ ప్రపంచం అంటే ఏంటి, ఈ జగత్తంతా ఏంటి, ఈ జగత్తును సృష్టించిన వారు ఎవరు, అది నువ్వు తెలుసుకుంటావు. ఆ తర్వాత భగవంతుడు ఏంటి, నువ్వు దేనిగా ఉన్నావు, మాయలో పడి ఉన్నావు. ఆ మాయ అంటే ఏంటి, మాయ అంటే అజ్ఞానం, అజ్ఞానంలో ఉన్నావు అంటే మాయ కప్పబడి ఉంది. ఎప్పుడైతే నీకు మాయ కప్పబడి ఉందో నీకు జ్ఞానం అన్నది రాదు. అంటే నువ్వెవరు, నేనెవరు, ఈ భగవంతుని శక్తి నాకు ఎలా ఉంది, నేను ఎలా మాట్లాడుతున్నాను, ఎలా వినగలుగుతున్నాను, ఎలా చూస్తున్నాను, ఇవన్నీ ఒక శక్తి ఉంది. ఆ శక్తి గురించి నువ్వు తెలుసుకుంటావు అన్నమాట. ఆ తర్వాత బ్రహ్మ అంటే ఎవరు, అసలుకి సృష్టించిన వారు బ్రహ్మే, కానీ అతను ఎవరు, వీటి గురించి నువ్వు అన్ని ప్రశ్నలకు నీకు జవాబు వాళ్ళ ద్వారా దొరుకుతుంది. ప్రతి ప్రశ్నకి నీకు చక్కని జవాబు దొరుకుతుంది. అందు గురించి నువ్వు ఈ మమకారాలు అన్నది అంటే మమకారాలను విడిచిపెట్టాలి. నీ మమకారం ఎప్పుడు ఎంతవరకు నువ్వు కలిగి ఉంటావో అంతవరకు నువ్వు జ్ఞానోదయం నీకు రాదు. నువ్వు మమకారాలను మాత్రం నువ్వు విడిచిపెట్టాలి.
ఎలా విడిచిపెడతావు? నువ్వెవరు, ఈ జగత్ అంటే ఏంటి, ఈ భగవంతుడు ఏంటి, ఈ బ్రహ్మ అంటే ఏంటి, ఇవన్నీ నువ్వు తెలుసుకున్నప్పుడు అప్పుడు నువ్వు ఈ మాయాలోకం నుంచి నువ్వు బయటపడగలవు. అంటే జ్ఞానం, నువ్వు ఎప్పుడైతే అజ్ఞానంగా ఉన్నావో దాన్ని జ్ఞానంగా నువ్వు రాత్రులు ఎలా అయితే ఉన్నాదో మనం తెల్లవారేసరికి ఏంటి ఈ చీకటంతా పోయి ఒక్కసారి వెలుగు ఎలా అయితే వస్తుందో అలాగనే నీ తాలూకా అజ్ఞానం కూడాను మెల్లగా పోతూ ఒక్కసారి ప్రకాశంగా, అంటే అలా నెమ్మదిగా ప్రకాశవంతంగా చక్కగా నువ్వు జ్ఞానవంతుడు అవుతావు. ఎప్పుడైతే జ్ఞానం జరుగుతుందో నీకు దీని మీద ఇంకా ప్రాణులన్నీ ఆత్మతో సంబంధం ఉన్నాయి, అవన్నీ భగవంతుడి స్వరూపాలే అని నీ గురించి నువ్వు తెలుసుకుంటావు అన్నమాట. అది ఇక్కడ చెప్పాడు. ఎప్పుడైతే మళ్ళీ నీకు అస్తమించిన పిమ్మట ఎప్పుడైతే మళ్ళీ చీకటి వస్తుంది, మళ్ళీ వెలుతురు వస్తుంది, అలాగే నీ జ్ఞానం కూడా అలాగా అభివృద్ధి అవుతుంటుంది అన్నమాట. అంటే ఈ జ్ఞానం అనే సూర్యుడు ఉదయం కాగానే ఎలా అయితే నీకు ఉదయిస్తుందో అలాగనే నీ జ్ఞానం కూడా ఈ పరమాత్మ తత్వజ్ఞానం కలిగిన పిమ్మట ఈ మోహానికి నువ్వు రాకుండా, ఈ మోహంలో నువ్వు పడకుండా ఒక జ్ఞానవంతుడివై అన్నీ నువ్వు తెలుసుకోగలవు అనేసి ఆయన చెప్తున్నాడు అన్నమాట. అయితే ఈ సమస్త ప్రాణులు ఏవైతే ఇన్ని ప్రాణులు ఉన్నాయో ఇవన్నీ ఆత్మయందే సంపూర్ణముగా చూడడం అవుతుంది. అంటే ఏంటి? ఎవరైతే మహాపురుషుల ద్వారా నువ్వు తత్వజ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటావో ఆ సర్వప్రాణుల యొక్క దాంట్లో భేద బుద్ధి అంటే అంత సమానమే అని నువ్వు ఎప్పుడైతే నీ భావన నువ్వు అన్ని దగ్గర ఆత్మభావన ఉంటుంది, ఆత్మతత్ సర్వభూతాని అని నువ్వు తెలుసుకోవాలి. సర్వభూతాని అన్ని ప్రాణాల్లోనూ ఈ ఆత్మ ఉన్నది, దానికన్నా భిన్నమైనది మరొకటి లేదు. ఈ సమస్త జగత్తు కూడాను భగవంతుని ఆధీనంలో ఉన్నది. మనస్సు, బుద్ధి, శరీరం ఇది మనిషి తాలూకా మనిషిగా బ్రతుకుతున్నాడు అంటే ఈ మనస్సు, శరీరం, బుద్ధి దీని ద్వారా ఆడు కర్మలు చేస్తూ ఉన్నాడు అనేసి ఇక్కడ చక్కగా అది బోధిస్తూ ఈ శ్లోకం మరొకసారి నేను చెప్తాను. యద్యాత్మాన పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యేశేషేణ ద్రక్షాస్యాత్మాన్యధోమయీ. అది ఇక్కడ అంటే యత్ జ్ఞాత్వాన పునః మోహం ఏవం యాస్యసి పాండవ. ఫస్ట్ వర్డ్. ది సెకండ్ వర్డ్ ఏన భూతాని అశేషాన్ని ద్రాక్షసి ఆత్మాని అధోమయి. అంతే. అంటే ఈ జ్ఞానాన్ని ఎరింగినచో మరలా ఇట్టి వ్యామోహానికి నువ్వు చిక్కుకొనవు. ఈ జ్ఞాన ప్రభావంతో సమస్త ప్రాణములను నీలో సంపూర్ణముగా చూడగలుగుతావు అన్న విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పాడు. సాయిరామ్.